హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు మనం సెషన్లో వచ్చేసి టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి సిలబస్ని విత్ సబ్ టాపిక్స్ సిలబస్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాజ్ పర్ న్యూ సిలబస్. And before going to this section, we have to know what are the group 1 services. అంటే అసలు గ్రూప్ 1లో ఏమేమి సర్వీసులు ఉంటాయనే విషయం మనం ఒకసారి తెలిసి ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనకు ఆ పోస్ట్ కొట్టాలన్న కసి కానీ అలాంటివి మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1లో వచ్చేసి డిప్యూటీ కలెక్టర్, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి, అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, దాంతోపాటు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ, దాంతోపాటు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, వాటితో పాటు డివిజనల్ ఫైర్ ఆఫీసర్, వాటితో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అలాగే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అలాగే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, వాటితో పాటు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అలాగే లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2 ఆఫీసర్, దాంతోపాటు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఆఫీసర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, దాంతోపాటు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎంపీడీఓ, ఇవన్నీ మనకు గ్రూప్ 1లో సర్వీస్లో రావడం జరుగుతుంది. ఇంత మంచి మంచి పోస్టులు మనం కొట్టాలి అంటే ఎంతలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు తెలిసి ఉండాలి. బిఫోర్ గోయింగ్ టు అటెంప్ట్ ఎగ్జామినేషన్ వీ నీడ్ టు నో అబౌట్ ద సిలబస్. వాట్ ఈస్ ద సిలబస్? ఇది చాలా అవసరం. ఎందుకంటే మనం అనవసరమైన టాపిక్స్ ఎక్కువ చదివి అనవసరమైన నోట్స్ ప్రిపేర్ చేసుకునే కంటే సిలబస్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి అన్న విషయం తెలిసి ఉండడం వల్లే మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఆ ఒక్క టాపిక్ని మనం తరువుగా చదువుతూ ఉండడం వల్ల గ్రూప్ 1 అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ప్రిలిమ్స్ తప్పి మిగతా మనకుండే మెయిన్స్ అనేది మనకు థియరీలో ఎస్ఏ రైటింగ్స్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి సిలబస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. లెట్స్ గో టు ద సిలబస్. నెక్స్ట్ మనకి గ్రూప్ 1 సెలెక్షన్స్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ మనకు మెయిన్స్ ఉంటుంది. ఈ మెయిన్స్కి వెళ్ళే కంటే ముందే మనకు క్వాలిఫైయింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఈ ప్రిలిమినరీ వచ్చేసి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన 10th క్లాస్ స్టాండర్డ్ వరకు, 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనే నేను చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ సంబంధించిన క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మనం మెయిన్స్కి ఎలిజిబుల్ సాధిస్తాం. ఈ క్వాలిఫై టెస్ట్లో వచ్చిన మార్క్స్ మనకు మెయిన్స్లో కౌంట్ అవ్వవు, కానీ క్వాలిఫై మాత్రం కంపల్సరీ. ఈ ప్రిలిమ్స్ కూడా కౌంట్ అవ్వవు, ఇవి మెయిన్స్కి రావడానికి. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన క్వాలిఫైయింగ్ టెస్ట్లో వాడుకోవచ్చు మనం. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్కి మనకు ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించిన టాపిక్స్ ఏంటో సబ్ టాపిక్ వైజ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది ఒకసారి టాపిక్ వైజ్ చూద్దాం. ఇందులో టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్స్. మనందరికీ తెలిసిన విషయమే, గ్రూప్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం అంటేనే మనం 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మన దగ్గర ఉండాల్సిందే, అందులో ఎలాంటి ఎగ్జామ్షన్ లేదు. ఇది ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశ పురోగతి.
నెక్స్ట్ 4వది వచ్చేసి పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నెక్స్ట్ నివారణ, నెక్స్ట్ ఉపశమన చర్యలు. ఫిఫ్త్ వన్ వచ్చేసి భారతదేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి. నెక్స్ట్ 6వ టాపిక్ ప్రపంచ అండ్ భారతదేశం అలాగే తెలంగాణ రాష్ట్రం, వీటన్నిటికి సంబంధించినటువంటి జియోగ్రఫీ. 7th వన్ వచ్చేసి భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి భారతదేశంలో ప్రభుత్వం, పరిపాలనా విధానాలు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విధానాలు, అంటే మనం పాలసీస్ ఏవైతే కొత్తగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో వాటి గురించి. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు అలాగే సాహిత్యం. నెక్స్ట్ 12th వన్ వచ్చేసి సామాజిక వర్జన, కుల, లింగ, తెగ, వికలాంగుల హక్కుల సమ్మేళిత విధానాలు, ఇంక్లూజివ్. నెక్స్ట్ 13th లాస్ట్ వన్ లాజికల్ రీజనింగ్, విశ్లేషణ సామర్థ్యం, డేటా ఇంటర్ప్రిటేషన్. చూడండి, ఇవి మనకు ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 150 మార్క్స్ సంబంధించినటువంటి టాపిక్స్. ఇవి మనకు మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోవచ్చు. మనం ప్రిలిమ్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు గ్రూప్ 2 సిలబస్ చూసినట్టే అనిపిస్తుంది. సో కంబైన్డ్గా ప్రిపేర్ అయినట్టయినా దట్ వాటర్ ఎలా అయినప్పటికీ అది ఓన్లీ మనకు గ్రూప్ 2 వచ్చేసి కంప్లీట్ మల్టిపుల్లో ఉంటుంది, సెలెక్షన్ అయిపోతుంది. ఇందులో మళ్ళీ దీని తర్వాత లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ మనకు మెయిన్స్ ఉంటుంది. కాబట్టి
ఈ సిలబస్ మనం గ్రూప్ 2 ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రిలిమ్స్ వరకు రావడం చాలా ఈజీగానే ఉంటుంది. ఇవే టాపిక్స్ని డెప్త్గా చదివితే మనకు మెయిన్స్లో ఉంటాయి కాబట్టి అంతగా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాన్సన్ట్రేషన్ సబ్ టాపిక్స్ మీద చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనకు క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో టాపిక్స్ వచ్చేసి మనకు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉండడం జరుగుతుంది. అక్కడ గుర్తుపెట్టుకొని అవి ఏంటేంటో ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్పాటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్స్ అండ్ పంక్చుయేషన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కంజంక్షన్స్, వర్బ్స్ అలాగే టెన్సెస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రీరైటింగ్ sentences, active and passive voice, direct and reported speeches అలాగే usage of vocabulary. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి జంబుల్డ్ సెంటెన్సెస్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి కాంప్రిహెన్షన్. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి ప్రీషియస్ రైటింగ్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ లెటర్ రైటింగ్. మనకి ఇవి క్వాలిఫైయింగ్ టెస్ట్లా యూజ్ అవుతుంది. ఇది వాటికి సంబంధించినటువంటి సిలబస్. వీటిని 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ బిట్స్కి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉంచుకొని సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ అసలైనటువంటి మెయిన్స్కి అవసరమైన సిలబస్ ఏంటి, దానిలో టాపిక్ వైజ్ ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయని ఒకసారి చూద్దాం. మనకు గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేసి మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ఈచ్ వన్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. అంటే టోటల్గా ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 900 మార్క్స్. ప్రీవియస్ అనౌన్స్ చేసినప్పుడు సిలబస్లో 100 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ ఉంది. బట్ ఈ టైం ఇంటర్వ్యూ తీసేసేలా ఉన్నారు. అప్పుడు మనకు 1000 మార్క్స్ అన్నట్టు రిలీజ్ చేశారు టీఎస్పీఎస్సీ వచ్చినప్పుడు, కొత్తగా తెలంగాణ స్టేట్ వచ్చిన కొత్తలో. ఇప్పుడు ఇంటర్వ్యూని తీసేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకు 900 మార్క్స్కి మెయిన్స్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 150 ఎలా ఉంటాయంటే ఒక్కొక్క పేపర్లో 3 సబ్ టాపిక్స్ చెప్తాను. ఎస్సేలు రాయడం ఉంటుంది. ఇందులో 2 ఎస్సేస్ ఇస్తారు, ఇందులో 2 ఎనీ 1 మనం రాయాల్సి ఉంటుంది. ఒక్క ఎస్సేకి 50 మార్క్స్. టోటల్ ఈ యొక్క పేపర్కి, ఇక్కడ ఉన్నటువంటి పేపర్కి 150 మార్క్స్గా ఉండడం జరుగుతుంది. కంప్లీట్ డిస్క్రిప్షన్ మెథడ్లో మనం రాయాల్సి ఉంటుంది. ఈ 150 మార్క్స్ రాయడానికి మనకు ఈచ్ పేపర్ 3 అవర్స్ టైం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్లో ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి అనేది ఒక ప్రణాళిక చేసుకోండి. ఓకే రైట్, చూద్దాం. అండి పేపర్ 1 మనకి ఇది 150 మార్క్స్. ఇందాకే చెప్పాను 3 అవర్స్ టైం. ఇందులో ఫస్ట్ సెక్షన్ 1. ఫస్ట్ ఈ పేపర్ని ఏమంటాం అనేది చూద్దాం ఒకసారి. ఈ పేపర్ని మనం జనరల్ ఎస్సే.
జనరల్ ఎస్ఏ పేపర్ మనం చెప్పుకుంటాం. ఇందులో సెక్షన్ 1లో వచ్చేసి సమకాలిక సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు. నెక్స్ట్ సెకండ్ వన్ ఆర్థిక వృద్ధి, న్యాయపరమైన అంశాలు. ఇవి సెక్షన్ 1 కింద వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 2. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది, వాటికి 50 మార్క్స్ మనం ఇందాక చెప్పుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ దేని మీద ఉంటుందంటే భారత రాజకీయ పరిణామాలు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి భారతదేశ చరిత్ర, వారసత్వ సంస్కృతి. నెక్స్ట్ సెక్షన్ 3 శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న పరిణామాలు. నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ విద్య, మానవ వనరుల అభివృద్ధి. గుర్తుపెట్టుకోండి, ఇందులో నుంచి 50 మార్క్స్, ఇందులో నుంచి 50, ఇందులో నుంచి 50, మొత్తం కలిపి ఈ జనరల్ ఎస్సే పేపర్ 1కి 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, వీటికి సంబంధించిన మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పేపర్ 1కి సంబంధించింది. పేపర్ 2 ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం వీటికి సంబంధించి ఇంకా మన దగ్గర సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. వాటి నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను. అంటే పేపర్ 2కి సంబంధించి 3 టాపిక్స్ రాస్తాం. వాటిలో ఉన్న సబ్ టాపిక్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిని రానున్న క్లాసులో మనం చెప్పుకుందాం. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి, ఈ పేపర్ పేరు వచ్చేసి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం. ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ భారతదేశ చరిత్ర, సంస్కృతి. నెంబర్ 2 తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం. నెక్స్ట్ థర్డ్ వన్ భారతదేశ మరియు తెలంగాణ భౌగోళిక సంబంధ అంశాలు, భౌగోళిక శాస్త్రపర అంశాలు, జాగ్రఫీ అని గుర్తుపెట్టుకోండి. వీటిలో ఉన్న సబ్ టాపిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాటిని నెక్స్ట్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. దీనికి మనకు ఓవరాల్గా 50 150 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 3 అవర్స్. ఇది సెకండ్ పేపర్. నెక్స్ట్ థర్డ్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ పేపర్ 3 ఈ పేపర్ పేరు వచ్చేసి భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన. ఇందులో సబ్ టాపిక్స్ సెక్షన్ 1, 2, 3 వేటి గురించి ఉంటాయి చూద్దాం. భారతీయ
సమాజం, నిర్మితి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు. అండ్ సెకండ్ వన్ భారత రాజ్యాంగం. అండ్ థర్డ్ వన్ గవర్నెన్స్ అంటే పరిపాలన అని చెప్పుకుంటాం కదా మనం. ఇవి మనకు పేపర్ 3లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. వీటికి సంబంధించి యాజ్ యూజువల్ 150 మార్క్స్ ఉంటాయి. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4. ఈ పేపర్ పేరు వచ్చేసి ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఇందులో సబ్ టాపిక్స్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అలాగే అభివృద్ధి. సెకండ్ వన్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అలాగే థర్డ్ వన్ అభివృద్ధి పరివర్తన సమస్యలు. సేమ్ 3 sections. Each section carries 50 marks. 3 hours. Next paper 5. పేపర్ 5 పేరు వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో సబ్ టాపిక్స్ ఒకసారి చూద్దాం. శాస్త్ర సాంకేతిక రంగ ప్రభావం. అలాగే సెకండ్ వన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర అనువర్తనంలో ఆధునిక ధోరణులు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇవి మనకు పేపర్ 5లో సబ్ టాపిక్స్. 150 మార్క్స్ అండ్ 3 hours టైం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తగా యాడ్ అయినటువంటి పేపర్ 6 మన తెలంగాణ వారి కోసం ప్రత్యేకంగా రూపుదిద్దబడ్డ పేపర్ ఏంటంటే 6వ పేపర్. మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు. యాజ్ ఇట్ ఈజ్ మనకు అందులో పేపర్ 4లో ఉన్నటువంటి టాపిక్స్ని ఇందులో మనకు పేపర్ 6గా యాడ్ చేశారు గ్రూప్ 2లో. సబ్ టాపిక్ 1 వచ్చేసి తెలంగాణ భావన 1948 to 1970. అలాగే సెకండ్ వన్ సమీకరణ దశ 1971 to 1990. అలాగే థర్డ్ వన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా 1991 to 2014. మనం యాజ్ ఇట్ ఈస్ ఈ సిలబస్ని మనం గ్రూప్ 2లో పేపర్ 4గా చూసాం. ఇది కూడా మనం చెప్పుకున్నట్టే 150 మార్క్స్ 3 hours. చూడండి, ఈ మెయిన్స్లో ఉన్న సబ్ టాపిక్స్లో దాదాపు మనకు ప్రిలిమ్స్లో కవర్ అయ్యాయి.
మనం సిలబస్ని క్షుణ్ణంగా అవగాహన చేసినట్లయితే మెయిన్స్లో ఉన్న ప్రతి సబ్ టాపిక్ అక్కడక్కడ టచ్ చేస్తూ మనకు ప్రిలిమ్స్లో టచ్ చేయడం జరిగింది. ఇవే టాపిక్స్ మనకు దాదాపుగా గ్రూప్ 2లో కూడా అలానే ఉన్నాయి. కాబట్టి ఈ సిలబస్ని అయితే ఉందో మనం పర్ఫెక్ట్గా ఒక రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్లయితే యాజ్ పర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఆథర్స్ బుక్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా మనం రాసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా గ్రూప్ 1కి మనం ఎలిజిబుల్ అవుతాం. అది నెక్స్ట్ మనం వీడియోలో ఈ టాపిక్ సంబంధించిన చదవాల్సిన టెక్స్ట్ బుక్స్ ఏంటి, ఏ టాపిక్కి ఏ టెక్స్ట్ బుక్ చదవాలి అనే క్లాస్ చెప్తాను. అలాగే సాధ్యమైనంత వరకు వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా మనం ఆనంద ఎడ్యుకేషన్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.